ఐడెంటిటీ మార్చుకోవడం కానీ పేర్లు మార్చుకోవడం కానీ ఇష్టం ఉండదా మీకు? as long as your work is talking, మన పేరుతో పెద్ద పని ఏం లేదు అని. నాట్ దట్ ఐ చోజ్ నేను ఇది చేస్తాను ఇది చేయను అన్న పొజిషన్లో నేను అప్పుడు లేను. మేబీ దిస్ ఇయర్ నౌ ఐ యామ్, బట్ అప్పుడు లేను. మీ ఫ్యామిలీతో కూర్చొని చూసినప్పుడు కానీ లేదా మీ చుట్టాల గురించి వచ్చినప్పుడు కానీ ఏం అనిపించలేదా మీకు? I mean, they understand my work. Okay. ఆ కంఫర్ట్ మా అందరికీ ఉంది. దే నో గుమ్మం బయట వరకే ఏదున్నా సరే గుమ్మంలో. మిగతా వాళ్ళ దగ్గర నుంచి అలాంటి మిగతా వాళ్ళంటే ఇంకెవరు అంటే ఉంటారు కదా, ఫ్యామిలీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నోబడీ అంత ధైర్యం ఎవరు చేయరు. మీ దగ్గర మాట్లాడే అంత ధైర్యం ఎవరు చేయరు. That was my first project. December 2019 December we were in Goa shooting the entire episodes. So that was my first project. అది అసలు రిలీజ్ కూడా అవ్వదు అనుకున్నారు. And I never felt చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఈ సిరీస్ని అందరు ఇలా అంటున్నారు, ఎక్కువ కస్ వర్డ్స్ ఉన్నాయని అంటున్నారు. అలాంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఓకే ఫైన్, ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. ఐ నో ఏవి శాశ్వతంగా ఉంటాయి ఏవి ఉండవు అనేది నాకు క్లారిటీ ఉంది. సో ఐ వుడ్ నాట్ రన్ బిహైండ్ సంథింగ్ విచ్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ హిస్ షార్ట్ లివ్డ్. చూడాలని అనుకున్నారు అంతే. అండ్ నాకు అంత ఈజీగా వచ్చేస్తే మజా ఉండదు, నాకనే కదా ఎవరికీ ఉండదు. సో ఇఫ్ ఇట్ ఇస్ టఫ్, ఓకే లెట్స్ సీ హూ ఇస్ టఫర్ అన్న ఒక యాటిట్యూడ్ అంతే. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు NTV. దిస్ ఇస్ తారక్. దిస్ వీడియో ఈస్ బ్రాట్ యూ బై విజేత సూపర్ మార్కెట్స్, ఫ్రెష్ అండ్ హెల్దీ లివింగ్, 110+ స్టోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో కామాక్షి భాస్కర్ల అంటే పేరు ఆవిడ చూడడానికి చాలా ట్రెడిషనల్గా ఉన్న, ఆవిడ చేసే క్యారెక్టర్లో మాత్రం చాలా ఇంటెన్స్ ఉంటుంది, అలాగే డెప్త్ ఉంటుంది అనమాట. సో కామాక్షి గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో కామాక్షి గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. అంటే మీరు చూడడానికి చాలా మోడర్న్గా ఉంటారు, కానీ కామాక్షి అనే పేరు మాత్రం చాలా ట్రెడిషనల్గా ఉంది. యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే ట్రెడిషనల్ నేమ్తో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి రాగానే కొంచెం గుర్తింపు వస్తుందని కానీ మార్చేసుకుంటారు. మీరు మాత్రం సాయి కామాక్షి భాస్కర్ల అదే పేరు కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అలాగే మార్చుకోవడం, ఐడెంటిటీ మార్చుకోవడం కానీ పేర్లు మార్చుకోవడం కానీ ఇష్టం ఉండదా మీకు? లేకపోతే I mean, I don't think it's necessary for the industry. I didn't feel the need అంతే. As long as your work is talking, మన పేరుతో పెద్ద పని ఏం లేదు అని అనుకుంటాను నేను. ఇఫ్ యూ డూయింగ్ గుడ్ వర్క్, మన నేమే ఒక బ్రాండ్ అవుతుంది కదా. అంటే చాలా మందికి కొన్ని నమ్మకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీ వన్ ఆఫ్ యువర్ రిలేటివ్ రంభా గారు ఉన్నారు, విజయలక్ష్మి రంభా కింద మారింది. అలాగే రోజా గారు ఒరిజినల్ నేమ్ వేరు, రోజా. ఇలా మార్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక స్టార్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళు చెప్తుంటారు అనమాట, ఇది చేసి వాళ్ళు ఎలా అయ్యారు, ఇది చేసి వీళ్ళు ఎలా అయ్యారు, మార్చుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తుంటారు. సలహాలు పాటించరా మీరు ఎవరి? నో, ఐ మీన్ ఇలాంటివి నాకు అసలు అలాంటి నమ్మకాలు ఏం లేవు. నమ్మకాలు లేవు అసలు. అలాంటి నమ్మకాలు లేకుండా దెయ్యం సినిమాతో హిట్ కొట్టేశారు, ఏకంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పట్టేశారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఎప్పుడు కొట్టినా ఫస్ట్ కల్పనారాయ్ గారు వస్తారు, రంభా గారు వస్తారు. కామాక్షి భాస్కర్లకి కల్పనారాయ్ గారికి రంభాకి సంబంధం ఏంటండి అసలు? రంభా గారు ఇస్ రిలేటివ్, అంటే రిలేటివ్ అంటే బాబాయ్ సైడ్ నుంచి. ఓకే. So, and Kalpana Rai garu is not family, but she was a family friend. Their family is close to us. So, I've seen her like while I was growing up. Avani daggara nunchi chusanu ante. అంటే బాబాయ్ వర్స్ అంటే మీ ఫ్యామిలీ ఇక్కడ కదా, మీరు తెలుగు నుంచి కదా? లేదా తెలుగు నుంచే. ఐ మీన్ మాది ఆంధ్రప్రదేశ్. మై మామ్ ఇస్ ఫ్రమ్ ఏలూరు. ఓకే. అండ్ మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ మచిలీపట్నం. మై బాబాయ్ ఇస్ ఫ్రమ్ విజయవాడ. సో మరి రంభ గారితో ఎలా పరిచయం? అంటే బాబాయ్ కి మరదలు అవుతారు. ఓకే ఓకే ఓకే. సో నాకు పిన్ని. సో మీకు పిన్ అనమాట. ఓకే. మరి మీ పిన్ని దగ్గర నుంచి ఏమైనా సలహాలు ఏమైనా తీసుకున్నారా? సలహాలు సూచనలు అసలు మాట్లాడింది కానీ కలిసినవి కానీ ఏమైనా ఉన్నాయా సందర్భాలు? I don't remember talking to her. I was a child. So వేగ్గా ఉన్నాయి మెమరీస్ అన్ని, బట్ వీఆర్ నాట్ దట్ క్లోజ్. జస్ట్ బికాస్ ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పాను, నేను అప్పటి నుంచి ఏదో చాలా క్లోజ్ అన్నట్టు. అంటే ఇంటర్వ్యూలో చెప్పారు కానీ బట్ వికీపీడియాలో కొడుతుంది అక్కడ కూడా వచ్చేసి అక్కడ దాకా పోయింది. సో అయితే మీరు చూడడానికి చాలా ప్రెట్టీగా ఉంటారు, అందంగా ఉంటారు. బట్ మీరు చేసిన సినిమాలు చూస్తే కనుక
పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష, ఓం భీమ్ బుష్ అన్ని దెయ్యం సినిమాలు. సైతాన్ పేరు మాత్రమే, పేరు మాత్రమే. సో మరి ఎందుకు అలాగా, అంటే మీ చూడడానికి మీకుండే అపీరెన్స్కి మీకు వచ్చే క్యారెక్టర్స్కి అంత డిఫరెన్సియేషన్ ఎందుకు అలా? నో అంటే అది ఎలా అయిందంటే ఫస్ట్ ఫిల్మ్ పొలిమేర 1 ఓటీటీలో ఎప్పుడైతే వచ్చిందో హాట్స్టార్లో 2021లో, అక్కడి నుంచి ఆ రోల్ చూసి నేను సెట్ అవుతాను, ఓకే ఇలాంటి రోల్స్ గా నన్ను పిలిచారు. నన్ను డైరెక్ట్ గా కలిసి ఉంటే మేబీ దే వుడ్ హ్యావ్ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్. సో అలా వెళ్ళింది. నాకు కూడా ఇట్స్ నాట్ దట్ ఐ చోజ్ నేను ఇది చేస్తాను ఇది చేయను అన్న పొజిషన్లో నేను అప్పుడు లేను. మేబీ దిస్ ఇయర్ నౌ ఐ యామ్, బట్ అప్పుడు లేను. 2 years డౌన్ ద లైన్ ఆ సిచ్యువేషన్ వేరుండింది. సో ఐ థాట్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఏబుల్ టు పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంది అంటే ఐఎమ్ ఇన్ అని నేను అనుకున్నాను. నేను ఆడిషన్ ఇచ్చి నేను వెళ్ళాను. మరి అయితే రీసెంట్గా మా ఊరి పొలిమేర 2 సంబంధించి మీరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్నారు బెస్ట్ యాక్ట్రెస్ కింద. సో ఎలా అనిపించింది మీకు? అంటే అలా ఊహించారా, చేసేటప్పుడు ఊహించారా ఈ రేంజ్ అప్రిసియేషన్? అంటే సినిమా హిట్ అవుతుంది అంతవరకే ఉంటాం కానీ మనకు అవార్డులు వచ్చేస్తాయి, అందులోనూ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇలాంటివి వస్తాయని జనరల్గా ఊహించారు చాలా మంది. ఐ మీన్ అసలు నెవర్ హ్యాడ్ దట్ థాట్ అసలు అప్లై చేస్తారు అవార్డ్స్కి. అండ్ I've heard almost 750 films got shortlisted as actress our category. Out of 750 they chose me. That was 750 members films. 750 films. No, perform చేసినప్పుడు I never have the intention of getting an award. తేయడానికి ఇప్పుడు నేను ఇలా చేయాలి అని కాదు. I genuinely, irrespective of the character, చిన్నదైనా పెద్దదైనా, I mean screen space గురించి మాట్లాడితే, సో ఐ ఆల్వేస్ గివ్ మై 100%. వస్తే ఓకే, రాకపోతే కూడా ఓకేనే. బట్ వచ్చినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. I felt like, you know, some kind of recognition has come for the work, and industry people got to know, and award వచ్చిన తర్వాత many people came up to me with few roles. అది కూడా జరిగింది. So in that way I felt good. I mean it's a good thing that happened. అంటే జనరల్గా ఏంటంటే మనం ఎక్కడో వర్క్లో ఉంటాం, ఇలాంటి అవార్డ్స్ వచ్చినాయి అన్నప్పుడు ఏంటంటే జనరల్గా కొంతమంది ఏంటంటే సరదాగా ఏడిపించడానికి ఇలాగ అనుకుంటారు, నమ్మరు చాలా. అలాంటిది ఏమన్నా ఉందా, లేదంటే మీకు అఫీషియల్? లేదు, నేను ఫస్ట్ ఐ వాస్ టెలింగ్ మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సరిగ్గా చూడండి నా పేరేనా కాదా, కరెక్ట్ గానే ఉందా అనేసి. దెన్ దే గాట్ ద లిస్ట్ ఇన్ ద మెయిల్ అండ్ దే సెడ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఐ మీన్ జస్ట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ అని. వీ వర్ వెరీ హ్యాపీ. అండ్ అదే టైంలో మేము నవీన్ చంద్ర గారికి కూడా అవార్డు వస్తే వీ వర్ లైక్ కాలింగ్ హిమ్ లైక్ ఈవెన్ హీ డిడ్ంట్ నో. ఆయన షాక్ లోనే ఉన్నారు నిజంగానా అని. వీ బోత్ వర్ రియలీ హ్యాపీ. సో అంటే ఎంత ఎర్లీ ఏజ్లో ఇలాంటి ఒక రికగ్నిషన్ రావడం అనేది మీకు అంటే ఒక రకంగా బూస్టప్ అనుకోవచ్చా? అంటే మీరు ఇప్పుడు అన్నారు లాస్ట్ ఇయర్ ఆ క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూస్ చేసుకునే స్టేజ్లో లేను, ఇప్పుడు ఉన్నానని చెప్పి. సో ఈ అవార్డు వచ్చిన తర్వాత అది కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది కదా, అంటే మనం ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలనుకోవడానికి కానీ. అంటే ఒక మనలో యాక్టింగ్ ఇప్పుడు సినిమా హిట్ అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి, బట్ మనకు అవార్డు వచ్చిందంటే దానికి కారణం మనం చేసిన యాక్టింగ్, అది పొటెన్షియల్ ఉంటేనే వస్తుంది కదా. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చే క్యారెక్టర్లను కూడా మనం చూస్ చేసుకోవచ్చు కదా, పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకోవడం కానీ అలాంటివి. సో అది కూడా ఒక రీజన్. ఐ మీన్ ఐ థింక్ the only I completely agree with you. The only thing I would like to add ఏంటంటే అవార్డ్ రాకముందు కూడా ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ పర్ఫార్మ్ ఆర్ ఐ కెన్, అంటే ఒక మూవీ హిట్ అయిన తర్వాత మనకు కొద్దిగా ఆపర్చునిటీ ఉంటుంది, ఇది చేయకపోయినా ఆర్ కొంచెం గ్యాప్ తీసుకున్నా ఇట్స్ ఓకే, వచ్చి కరెక్ట్ క్యారెక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు అనేసి. బట్ ఐ థింక్ దిస్ అవార్డ్ has made the directors and the producers in the industry realize okay she got some potential to perform anedi. I think it added up like that. వాళ్ళకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దే ఆర్ కమింగ్ టు మీ, ఓకే ఈ క్యారెక్టర్ తను చేయగలుగుతుంది, దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ వీ నీడ్ సంబడి హూ కెన్ రియలీ పుల్ ఆఫ్ ది క్యారెక్టర్. సో అవార్డ్ అలా హెల్ప్ అయింది నాకు. అయితే చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక ఎందుకు ఇలాంటి క్యారెక్టర్లు వస్తున్నాయంటే అలాంటి క్యారెక్టర్లు నన్ను చూసారు. బేసిక్గా ఇండస్ట్రీలో ఉంది అదే, ఎప్పుడైనా మనం ఒక క్యారెక్టర్ మనకి రికగ్నిషన్ చేస్తే స్టీరియో టైప్ అయిపోతాం ఇంకా వీటికే అని చెప్పేసి. మరి ఆ 4 సినిమాలు చేస్తున్నప్పుడు లక్కీలు ఏంటంటే వాటిలో అన్ని కూడా ఆల్మోస్ట్ హిట్సే మీరు చేసినవి అన్ని కూడా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ లక్కీ. లైక్ ఐ న్యూ ఆల్ ద డైరెక్టర్స్
వర్క్ చేయక ముందే నాకు వాళ్ళు తెలియడం, మేము ముందే స్క్రిప్ట్ డిస్కస్ చేయడం. సో ఐ న్యూ ఈ సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది, దో ఐఎమ్ ఓన్లీ సీన్ ఫర్ 2 scenes or 3 scenes. మంచి పర్ఫామ్ చేస్తే ఇట్ గెట్ నోటీస్, సో డెఫినెట్లీ చెయ్యాలి అన్న ఒక థాట్ అయితే ఉండింది. ఐ హ్యావ్ గుడ్, మై ఇన్స్టెంట్స్ ఆర్ రియలీ గుడ్ వెన్ ఐ చూస్ అ స్క్రిప్ట్. అది వర్క్ అవుతుందా లేదా అనేది ఆ జడ్జ్మెంట్, ఐ బిలీవ్ ఇన్ దట్ జడ్జ్మెంట్. అయితే ఇంకా నెక్స్ట్ ఎవరన్నా రాసినా ఎవరన్నా ముందు సినిమాకి వెళ్ళే ముందు మీకు వినిపించాలన్నమాట స్క్రిప్ట్, మీరు చెప్తారు అది హిట్ అంటే హిట్. Because most of the films you see I've been in, all of them are hits except one or Yes, yes, something. yes. So most of them are hits. So I pretty much believe in my judgment. అంటే ఇప్పుడు అలాంటి సినిమాలకి ఇప్పుడు మీరు కథ అవన్నీ విన్నా అన్నారు. ఇప్పుడు దూత లాంటి పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మీది లిమిటెడ్ రోల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇప్పుడు నాగ చైతన్య లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన మీ కథ చెప్పి మీ పాత్ర చెప్పి అంత ఉంటుంది అక్కడ, ఆ స్కోప్ ఉంటుంది. యాక్చువల్లీ అలా ఏం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేను నాకు కథ కాదు కదా, నా పాత్ర కూడా నాకు తెలియదు. విక్రమ్ సార్ ఇస్ లైక్ హీ నోస్ మీ రియలీ వెల్ 2019 నుంచి. So we have a off screen kuda we are good friends. Okay. So Vikram sir idi no kala character nu cheyi annaru. Appadiki ayana he didn't see me in person, calls lone anta. I said okay sir, I'll do it. Okay. Mar ela friends మీరు అంటే Facebook ఈ కైండా లేతే ఎలా? 2019 లో I was asked to be part of gang leader. Okay. So casting director పంపించారు. నాని gang leader. Yeah, and I knew him as a child. I met him during his first film shoot up at RFC lo. Okay. What's his first film? Shreya garu Ishtam time lo. So I told him chinnappudu ne ila kalsanu meeku gurtundo. Then he realized yeah now I remember. So akkadi nunchi ma conversations alaga it went in a very friendly manner. Then he watched my short film Golabama YouTube lo. In lockdown lo we were doing some experiments on scripts and all. So as చూసి he said you do be the color for this thing. Then when he started seeing me perform set lo, he's like you are something, I need to do something to your characters. I hope Dutta 2 lo you'll be seeing me for a full role, full length role. And తర్వాత he started checking my pictures on Instagram and my portfolio. He's like D, you look so different. నేను అసలు నీకు ఈ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. You deserve to be something else on screen. But let's hope we work on it. ఎక్కువ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు టోటల్ గా, మీకు బాగా పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు యాక్చువల్గా. బట్ అలా అని కాదండి. See, I'll tell you what. నేను 17 years అప్పుడే నేను చైనా వెళ్ళిపోయాను. Okay. China. I've studied with all students from different countries, almost 160 countries నుంచి నా క్లాస్మేట్స్ ఉన్నారు. తెలుగులో మాట్లాడే స్కోప్ ఎక్కువ లేదు. I either speak in Chinese with Chinese బట్ వచ్చేసి 6 years అవుతుంది కదా, ఆల్మోస్ట్ 2017 లో వచ్చేసాను. Then I was in Mumbai for 2 years. Then I came back. So I constantly speak with my friends. So common language ma andarki entante English. If they are from UK or the US or they're from Africa, a country aina, so that's the common language kada. Yes. I'm so used to it, and I read English books. Telugu kuda chaduvutanu. So maybe adi ekku comfort అయిపోయినట్టుంది నాకు. యాక్చువల్గా మా ఊరి పొలిమేర 2 స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పారు దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని, లేదంటే? చెప్పారు. స్క్రిప్ట్ మొత్తం చెప్పి అనిల్ గారు నాతో ఆడిషన్ కావాలి అని చెప్పారు. So I took my time for 2 days and I gave the audition and he said you are Lakshmi. So but Polimera 2 లో లక్ష్మికి ఇంత స్కోప్ ఉంటుందనేది ఆయన అనుకోలేదు. But when he saw me performing on set, he said I need to build your character because if I knew you before itself, నేను క్యారెక్టర్ వేరేలా రాసుకునేవాడినేమో, బట్ నౌ I want to do something with the character అని పొలిమేర టైంలో చెప్పారు మీకు. చెప్పారు. బట్ అయితే దాంట్లో చూసుకుంటే కొంచెం అప్పుడు ఓటీటీకి ఇస్తున్నారు కాబట్టి దాంట్లో కొంచెం లాంగ్వేజ్ అంతా కూడా ఇదిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్స్ కూడా అంటే మీరు చేసిన సీన్స్ కూడా ఇంటిమేట్ సీన్స్ కూడా కొంచెం ఇదిగా ఉంటాయి కదా. సో మరి అలాంటి అంటే ఏ కాన్ఫిడెన్స్ తో చేస్తారు అంటే, మీకు కంప్లీట్ గా ఒక డాక్టర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు, ఇది కూడా మీకు అప్పుడప్పుడే బేబీ స్టెప్స్ కదా, మరి ఏ కాన్ఫిడెన్స్ తో చేశారు? ఐ మీన్ నేను మధ్యలో థియేటర్ చేశాను. ఐ డిడ్ అండర్ రత్నశేఖర్ గారు ఇక్కడ హైదరాబాద్ లో సమాహార థియేటర్. దెన్ ముంబైలో నీరజ్ కాబీ గారి కింద 3 months యాక్టింగ్ కోర్స్ చేశాను. వాళ్ళిద్దరూ కామన్గా మీరు ఏ థియేటర్ చేసిన వాళ్ళనైనా అడగండి, వీ ట్రీట్ యాక్టింగ్ యాజ్ అ జాబ్ అండ్ our body, our voice, our face, everything is a tool to
ఆ క్యారెక్టర్ని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళడానికి ఇవన్నీ టూల్స్ లానే వాడాలి. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ వీ జనరలీ హ్యావ్. వీ రియలీ డోంట్ బాదర్ అబౌట్ ఈ మూవీ చేసి ఈ సీన్ చేస్తే నాకు ఎలాంటి ఇమేజ్ వస్తుంది ఆర్ ఎలాంటి ఇంప్రెషన్ పడుతుంది, ఏమనుకుంటారు ఆడియన్స్. ఐ అండర్స్టాండ్ మెనీ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఇన్ ద ఇండస్ట్రీ కాదు, ఆడియన్స్ చూస్తున్నప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్ చేసినప్పుడు వీళ్ళు నిజంగా అలాంటి వాళ్ళేనేమో, అలానే ఉంటారేమో, అది ఆ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. పర్సెప్షన్ పక్కన పెట్టేస్తే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది థియేటర్ వరకు అయితే ఓకే, బట్ నో దట్ ఈస్ హౌ ఐ ట్రీట్ యాక్టింగ్ ఇన్ జనరల్. నేను థియేటర్ ప్లే చేస్తున్నానా, ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నానా ఆర్ మూవీ చేస్తున్నానా, అది మీ పర్సెప్షన్. నేను అనేది ఏంటంటే జనాలు జనరల్గా చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది థియేటర్కి ఏంటంటే అక్కడ వరకు వస్తారు, క్లాప్స్ కొడతారు, పర్టికులర్గా థియేటర్ మీద ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి అక్కడతో అయిపోతుంది. వెన్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద సెల్యులాయిడ్ అంటే మనం ఒక ఫిల్మింగ్లోకి ఎక్కుతున్నాం అంటే అది ఏంటంటే అది రికార్డ్ అనమాట, ఆన్ రికార్డ్. అది 100 years అయినా అలానే ఉంటుంది. దట్టు ఓటీటీ అంటే ఎన్ని సంవత్సరాలు, 100 కాదు 200 years అయినా అలానే ఉంటుంది కదా. సో ఫర్ ఎవర్ ఉండిపోతుంది. సో మరి అలాంటి ఒక ఇది మనం చేస్తున్నప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపొద్దున్న థియేటర్ అంటే మన పేరెంట్స్ ఉండొచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, మన చుట్టాలు చూడొచ్చు, చూడకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఇదేంటంటే అందరి దగ్గరికి వెళ్ళేది, చూసేది. ప్లస్ మీరేమి అంటే ఒక పాష్గా ఎక్కడో పుట్టి వచ్చిన వాళ్ళు కూడా కాదు, మన ప్యూర్ తెలుగు అమ్మాయి కదా. సో మరి మీ ఫ్యామిలీతో కూర్చొని చూసినప్పుడు కానీ లేదా మీ చుట్టాల గురించి వచ్చినప్పుడు కానీ ఏం అనిపించలేదా మీకు? అలాంటి ఏమి రాలేదు? ఐ మీన్ మై ఫ్యామిలీ, ఐ మీన్ దే అండర్స్టాండ్ మై వర్క్. ఆ కంఫర్ట్ మా అందరికీ ఉంది. దే నో గుమ్మం బయట వరకే ఏదున్నా సరే గుమ్మం లోపల వి ఆల్ లైక్ చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు అండ్ మేమంతా కలిసి పెరిగాం కాబట్టి. సో ద వే దే సీ మీ, దే అండర్స్టాండ్ మై వర్క్ రియలీ వెల్. సో ఇది వర్క్ అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. ఐ థింక్ దట్ ఈస్, అండ్ ఒకవేళ వాళ్ళకి అర్థం అవ్వకపోయినా, వాళ్ళకి నచ్చకపోయినా, దే రెస్పెక్ట్ మై డెసిషన్. దట్ ఈస్ ద డైనామిక్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఒక వర్క్ చేశాను, అది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి చెయ్యకు అని చెప్పరు. యువర్ చాయిస్, కాన్సిక్వెన్సెస్ ఏదున్నా సరే ప్లస్ ఆర్ మైనస్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. యూఆర్ అన్ అడల్ట్. వాళ్ళకి నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, బట్ దే రెస్పెక్ట్ మై డెసిషన్. ఐఎమ్ ద డెసిషన్ మేకర్ ఆఫ్ మై వర్క్ అండ్ మై లైఫ్. ఓకే. సో మరి మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి, మిగతా వాళ్ళంటే ఇంకెవరు అంటే ఉంటారు కదా ఫ్యామిలీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, నోబడీ అంత క్లోజ్, అంత ధైర్యం ఎవరు చేయరు, ఎవరు చేయరు మీ దగ్గర మాట్లాడే ధైర్యం ఎవరు చేయరు. అయితే మేమే ధైర్యంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. మరి తర్వాత ఓం భీమ్ బుష్ చేశారు, దాంట్లో కూడా ఏంటంటే సింగిల్ సీన్, అది కూడా కొంచెం ఇంటిమేట్ సీన్. సో అంటే ఇప్పుడు పొలిమేర లాంటి సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసి అంటే అలాంటి అది పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కూడా కాదు, జస్ట్ ప్యాసివ్ క్యారెక్టర్, అది వచ్చి వెళ్ళిపోతుంది అలాగా, పాసింగ్ క్యారెక్టర్. సో మరి ఎందుకు అలాంటి డెసిషన్స్ ఎందుకు వచ్చినాయి మధ్యలో? అంటే యాక్చువల్లీ అంటే మనకి మూవీ రిలీజ్ అయ్యే సీక్వెన్స్ అండ్ షూట్ చేసే సీక్వెన్స్ వేరు కదా. అది ముందు వి షాట్ దట్ వే బ్యాక్ బిఫోర్ పొలిమేర 2. అండ్ ఆల్సో హర్ష ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఏంటో అందరూ మీకు ఫ్రెండ్స్ ఉంటున్నారు, వాళ్ళ గురించి చేసేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ ఫిల్మ్ రౌడీ బాయ్స్ హర్ష చేసినప్పుడు ఐ డిడ్ ఒక క్యామియో చేశాను హీరోతో. సో అక్కడి నుంచి వీ బికేమ్ ఫ్రెండ్స్. ఐ మీన్ మేము ఫ్రెండ్స్ ఎందుకు అవుతాము అంటే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బికాస్ ఐఎమ్ ఆల్సో ఇన్ టు డైరెక్షన్. పొలిమేరాలో ఐఎమ్ ద అసోసియేట్ డైరెక్టర్. ఐ డోంట్ నో ఇఫ్ యూ నో దాట్. సో ఐ రైట్, ఐ డైరెక్ట్, ఐ రీడ్. సో వీ హ్యావ్ సమ్ హెల్దీ కాన్వర్జేషన్స్. వీ టాక్ అబౌట్ ఫిల్మ్స్. సో డైరెక్టర్స్కి ఇన్ఫ్యాక్ట్ అంతకన్నా మంచి కాన్వర్సేషన్స్ ఏముంటాయి క్రియేటివ్ పీపుల్. సో దట్ ఈస్ హౌ వీ ఎండ్ అప్ బికమింగ్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ దేర్ లైక్ ఈ రోల్ ఉంది, కమ్ అండ్ డూ ఇట్ అంటే చల్తా. బట్ అంటే అసలు మీకు ఒక ఇంతకుముందు మనం మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైందండి, మీకు అసలు సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదు. బట్ ఇప్పుడు వచ్చారు, యాక్టర్స్ కింద ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ డైరెక్షన్ అంటే అదొక పెద్ద జాబ్. ఓన్లీ యువర్ యాక్ట్రెస్ అంటే ఏంటంటే జస్ట్ వచ్చామో పెర్ఫామ్ చేసామో వెళ్ళిపోయామో అక్కడితో అయిపోతుంది. బట్ డైరెక్టర్ అంటే ఏంటంటే హెడేక్స్ చాలా ఉంటాయి, రాసుకోవాలి, నెక్స్ట్ అన్ని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇన్ని ఎందుకు పెట్టుకుంటున్నారంటే మైండ్ లో? అంటే అసలు ఎలా ఫిల్మ్స్ మీద అసలు ఇంట్రెస్టే లేదు, అసలు ఆ లైన్ లోకే వద్దనుకున్న డాక్టర్ గారికి వద్దనుకోని ఐ టెల్ యూ సంథింగ్. ఐ థింక్ మనం అందరం హ్యూమన్స్, వీఆర్ నాట్ బోర్న్ విత్ క్లారిటీ, రైట్? పుడతానే నేను ఇది అయిపోవాలని ఎవరు అనుకోరు. పేరెంట్స్ ఒకవేళ ఇది చెయ్యాలి అనుకుంటే, కొంతమందికి నేను అనుకునేది ఏంటంటే చాలా మంది యాక్టర్స్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న చైల్డ్హుడ్ నుంచి నాకు ఒక చిన్న ప్యాషన్, కొంతమందికి ఉండొచ్చు. ఇట్ మైట్ బి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ సినిమా ఆర్ వాట్ ఎవర్. బట్ నాకు ఎప్పుడు ఇది అవ్వాలి అన్నది ఏమీ లేదు. మై మామ్ వాజ్ వెరీ పర్టికులర్. చిన్నప్పటి నుంచి అందరికి చెప్పేది, మా అమ్మాయిని డాక్టర్ చేస్తారు, మా అమ్మాయిని డాక్టర్ చేస్తారు. అండ్ ఐఎమ్ ఎ గుడ్ స్టూడెంట్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మై అకాడమిక్స్. ఎప్పుడు టాప్ 2 to 5 లోనే ఉండేదాన్ని. సో
I said okay fine చేస్తాను. సో చేశాను. బట్ వాట్ ఐ నో అబౌట్ మై సెల్ఫ్ ఇస్ నేను ఎందులో ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా, బీ ఇట్ డాక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ డైరెక్షన్, I know I'll give my 110%, and I'm very stubborn when it comes to my work or anything in my life or relations or anything. I make sure I give my complete focus and complete dedication దాని మీద ఉంటుంది. అది నాకు క్లారిటీ ఉంది. సో అది ఉన్నంత వరకు మీరు ఎందులో వెళ్ళినా మంచి రిజల్ట్సే వస్తాయి. సో దట్ ఈస్ వై ఐ థింక్ దో నేను ఇండస్ట్రీకి లేట్గా వచ్చిన ఆర్ మెయిన్ హీరోయిన్గా రాకపోయినా చిన్న చిన్నగా వచ్చిన, బట్ టుడే ఐఎమ్ హియర్. From where I've started in 2019 ఇక్కడికి I knew 2024 కల్లా నేను ఈ పొజిషన్లో ఉంటాను ఇఫ్ ఐ డూ దిస్ అని అది నాకు ఉంది. సో ఐ నో డౌన్ ద లైన్ ఒక 2 years తర్వాత నేను ఎక్కడ ఉంటాను ఆర్ ఎక్కడ ఉండాలి అనేది కూడా ఒక ఐడియా ఉంది నాకు. సో వెన్ ఐ జంప్ ఇన్ టు సంథింగ్ ఐ మేక్ ష్యూర్ ఐ గివ్ మై 110%. ఓకే, ఎక్కడ ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక 2 years తర్వాత? యు విల్ సీ. అంటే మీకు క్లారిటీ ఉంది కదా, మీతో మాట్లాడుతుంటే ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ తో నెక్స్ట్ ఇయర్ మీరే చెప్తారు ఈ అమ్మాయి 2026 లో ఇక్కడ ఉంటుంది అని. ఓకే ఓకే. ఇఫ్ ఐ టెల్ ఇట్ నౌ ఇట్ might look little overconfident, but what I'm trying to actually కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి చిన్న తేడా ఉంటుంది. మనం అనుకోకూడదు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. మన కాన్ఫిడెన్స్ ఉంటే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించవచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ ఫస్ట్ కదా. సో నేను ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను. మీరు అన్ని చాలా చక్కగా చెప్తున్నారు పద్ధతిగా, అన్ని ఏదంటారు గోడ కట్టినట్టు అన్నట్టు ఉంది మీ కెరీర్ అంతా కూడా అలా సెట్ చేసుకుంటున్నారు. సో అయితే యాక్చువల్గా మరి డాక్టర్గా ఉన్నారు, మీ అమ్మగారు అడిగారు డాక్టర్ చేస్తానని, డాక్టర్ అయిపోయారు, చైనా వెళ్ళి MBBS చదివారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ డాక్టర్ కింద వర్క్ చేశారు. మరి వర్క్ చేసి సడన్గా అంటే మొత్తం ఇప్పుడు అసలు ప్రాక్టీస్ చేయడానికి టైం లేనంతగా ఇటు ఈ సైడ్కి రావడానికి అంత పుల్ అప్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి మిమ్మల్ని? అదే చెప్తున్నాను కదా, వెన్ ఐ జంప్ ఇన్ టు సంథింగ్ నాకు ఆ డెప్త్స్ చూసేంత వరకు నాకు నిద్ర పట్టదు. అసలు ఇంట్రెస్ట్ రావడం కానీ అంటే మనకి ఇప్పుడు బేసిక్గా మనకు ఒక ప్రొఫెషనల్గా మనం సెట్ అయిపోయిన తర్వాత ఏంటంటే దాంట్లో వెళ్ళిపోతాం, మళ్ళీ డీవియేషన్ తీసుకోరు ఎవరు. సో అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ కూడా లేదు కదా. ఐ టెల్ యూ సంథింగ్, నేను చిన్నప్పటి నుంచి ఐఎమ్ బోత్ ఇన్ టు సైన్స్ అండ్ ఆర్ట్స్. ఓకే, ఐఎమ్ ట్రైన్డ్ కూచిపూడి డాన్సర్, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా కొన్ని ఇయర్స్. నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, సైన్స్ ఎంత ఇష్టమో ఆర్ట్స్ కూడా అంతే ఇష్టం. I always wanted to have 2 professions. Always had that as a child. ఒకటి నాకు ఎప్పుడు సరిపోయేది కాదు. If I'm doing something, I have to do something else with that. So నేను సింగింగ్ని డాన్సింగ్ని అయితే ఎలా అయితే ట్రీట్ చేశానో, యాక్టింగ్ కూడా ఒక క్రాఫ్టే. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మే. సో నేను దాన్ని అలానే తీసుకున్నాను. So when I knew that I had a scope to come into the industry. Yes, alternate profession కింద ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి. సో బట్ మీరేంటంటే మిగతా ప్రొఫెషన్స్లో కానీ మిగతా ఆల్టర్నేటివ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు కానీ డాక్టర్ అవ్వాలంటే పలానా చేస్తే డాక్టర్ అయిపోతారు, ఇంకోటి ఏదన్నా అవ్వాలంటే అది చేస్తే అది అయిపోతాం. బట్ యాక్టర్గా అలా కాదు, మనం 10 చోట్ల తిరగాలి, 10 స్క్రిప్ట్స్ వినాలి, కొన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎంత పెర్ఫామ్ చేసినా సినిమా ఆపర్చునిటీ రావాలి, మనం పెర్ఫామ్ చేయాలి, అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన దాంట్లో అది హిట్ అవ్వాలి, దాంట్లో మన క్యారెక్టర్ ఇది అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్, చాలా పెద్ద లెంగ్తీ ప్రాసెస్ కదా. మరి అంటే ఒక రకంగా ఏ నమ్మకంతో చెప్తున్నాను కదా, ఐఎమ్ వెరీ స్టబర్న్. చిన్నప్పటి నుంచి నేను చాలా దీని అంతా చూడాలని అనుకున్నారు అంతే. స్టబర్న్, యా. అండ్ నాకు అంత ఈజీగా వచ్చేస్తే మజా ఉండదు, నాకనే కదా ఎవరికీ ఉండదు. సో ఇఫ్ ఇట్ ఇస్ టఫ్, ఓకే లెట్స్ సీ హూ ఇస్ టఫర్ అన్న ఒక యాటిట్యూడ్ అంతే. సో మరి అంటే డాక్టర్ కింద మీరు చేసినప్పుడు ఏంటంటే మనకి ఇండిపెండెంట్గా ఫినాన్షియల్గా ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది యాక్చువల్గా, మనకి నెలకి ఇంతని తీసుకుంటాం కాబట్టి. కానీ బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇనీషియల్ డేస్లో మనమే స్పెండ్ చేసుకోవాలి ప్రతిదానికి. మనం మేకప్ అవ్వాలన్నా, బట్టలు, దేనికైనా కూడా. సో మరి పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేము కదా. నేను అవ్వలేదండి. మరి ఎలా I mean, I worked for 2 years. Okay, and you should also not forget I'm Miss India Telangana. So Miss India అది మాట్లాడుతుంది దాని గురించి మర్చిపోవాలి. I mean modeling కూడా ఉంది కదా నాకు. So I've kept on doing catalog shoots, ramp shows and all. So I get paid good. I mean నాకు self sufficient గా ఉండే. So financially I never troubled anyone. Miss India time lo my grandparents, my parents, I mean they supported me financially because Miss India is a costly affair. Yes. So apart from that, ఒక్కసారి Miss India అయిపోయాక నేను ఈ రోజు వరకు ఎప్పుడు financially I never dependent or వాళ్ళకి burden. Miss India తెలంగాణ అయ్యారు, Miss India ఫైనల్స్ వరకు వెళ్ళారు. ఫైనల్స్ వరకు వెళ్ళారు. సో మరి ఫైనల్స్ లో ఎందుకు అలా
అయింది. I mean, they will only have one winner. 30 members ని winners కరెక్టే చేయలేరు కదా. కదా. అంటే ఒక ఆస్పెక్ట్ లో ఏదో ఉంటుంది కదా, అంటే మిస్ ఇండియా అనేది నాట్ ఓన్లీ ఫర్ ద బ్యూటీకి ఇవ్వరు కదా, దానికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి చాలా కదా. aspects. మరి మీరు ఎక్కడ వెనకబడ్డారు అంటున్నాయి అక్కడ ఉన్న అన్ని రౌండ్స్ లో వాటిలో? I mean, అలానేం కాదు. We all the girls అక్కడ ఎవరైతే ఉన్నారో they give their best. బట్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ప్రయారిటీస్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇట్స్ నాట్ దట్ ఎవరో తక్కువ పర్ఫామ్ చేశారని కదా, ఒకసారి అందరూ ఈక్వల్ దే పుట్ దేర్ 110% మంచి ఎఫర్ట్స్ పెడతారు. ఎండ్ ఆఫ్ ద డే వీ ఓన్లీ హ్యావ్ వన్ విన్నర్, సో వీ కాంట్ సిట్ అండ్ యూనో వైన్ అబౌట్ ఇట్. ఓకే. సో అయితే యాక్చువల్గా మరి మిస్ తెలంగాణ వచ్చిన తర్వాత మిస్ ఇండియాకి అంటే ఈ జర్నీలో సో అంటే మీకు అప్పటి వరకు ఏంటంటే హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ రాయడం లేదంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం మామూలు మీ ప్రొఫెషన్, యాజ్ పర్ యువర్ ప్రొఫెషన్ ఇది ఉంటుంది కదా. ఇక్కడికి వస్తేనేమో ఫోటోషూట్లో లైట్స్ కెమెరాలు ఇది ఉంటుంది కదా. ఆ ఇనీషియల్గా ట్రాన్స్ఫర్ అయిన డేస్లో ఎలా అనిపించేది మీకు? దానికి దీనికి I'll tell you something. 2014లో నేను MBBS థర్డ్ ఇయర్ అయిపోయి నేను ఒకసారి వెకేషన్కి ఇండియా వచ్చినప్పుడు ఐ టోల్డ్ మై మామ్ as soon as I come నేను మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేస్తాను. సో 2018 మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేయాలని నేను 2014లో నేను మా మదర్కి చెప్పాను. ఓకే, అన్నీ మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాగా ముందే అనుకుంటారు, బలంగా వేసుకుంటారు. That's how maybe I function like that. Yes. So చెప్పాను, then I told these are the reasons why I want to take part. She's like, okay, good, maybe who knows, you might be the next Miss India. Let's see. She so నేను చదువుకుంటున్నప్పుడే నేను ఒక డైరీ మెయింటైన్ చేసుకునేదాన్ని. సో మిస్ ఇండియా అవ్వాలంటే వాట్ ఆర్ ద క్రైటీరియాస్ అండ్ వాట్ ఆల్ షుడ్ ఐ వర్క్ ఆన్. సో ఓకే, మై ఫిజిక్, మై వాక్, మై టాక్, మై టికెట్స్. సో ప్రతిదానికి నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ, ట్రైనర్స్ ఉంటారు సో వాళ్ళ వీడియోస్ చూడడం కానీ, నోట్స్ చేసుకోవడం అండ్ కరెంట్ ఇష్యూస్ మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఐ వాజ్ వర్కింగ్ 2015 నుంచి, యాజ్ ఫార్ as I remember, I maintained this diary and I constantly made sure my brain is somewhere like, you know, I'm giving space for this also. Yes. సో నాకు ఆ షిఫ్ట్ ఏం అనిపించలేదు. ఫోటోషూట్స్కి ఎలా పోస్ట్ చేయాలి, ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద లైట్, అంటే ముందు నుంచి మీరు అటు వెళ్దామని ఉంది కాబట్టి I've done little homework. So when I came on to ground, ఎవరైతే ఫోటోషూట్స్ చేస్తున్నారో ఆర్ యూనో కాస్ట్యూమ్స్ అండ్ ఎక్సెట్రా డిజైనర్స్, దే హెల్ప్ మీ. ఇలా కాదు కామాక్షి, వీ హ్యావ్ టు డూ దిస్, సో దిస్ చిన్న సజెషన్స్. సో యా, ఈవెన్ టుడే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్, బట్ ఐ డోంట్ గెట్ కోల్డ్ ఫీట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో ఏం చేయాలి అనేది ఎప్పుడు లేదు. ఐ న్యూ వాట్ టు డూ, బట్ ఐ టుక్ హెల్ప్. ఓకే. అయితే మీరు సైతాన్ అనే ఒక సిరీస్ కూడా వెబ్ సిరీస్ చేశారు. సో అంటే అలాంటివి అంటే ఇవేవి కూడా ఏంటంటే పిల్లలతో కూర్చుని లేదా ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చునేవి కావు కదా ప్రాజెక్ట్స్. మరి చేస్తున్నప్పుడు ఎలా అనిపించేది మీకు? ఆ లాంగ్వేజ్ అదంతా కూడా కొంచెం అంటే అట్స్ ఆర్ట్ క్రాఫ్ట్, ఆర్ట్ ఫామ్, దాని వరకు నేను ఒప్పుకుంటాను, నేను యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఇలాంటిది అంటే అన్నీ ఇలాంటివే వస్తున్నాయి అనేది ఉండేదా, లేకపోతే కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా, లేదంటే? ఐ మీన్ వస్తున్నాయని తెలుసు, బట్ ఐ నెవర్ హ్యాడ్ ద జిటరీ ఫీలింగ్ ఏంటి అన్ని ఇలాంటివే వస్తున్నాయి అన్న థాట్ అయితే ఏం లేదు. ఓకే, వచ్చింది. నా ఇఫ్ యూ సీ శైతాన్ మొత్తంలో నా క్యారెక్టర్, కళావతి క్యారెక్టర్ ఒకటి వైట్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ ఈవెన్ గ్రే. మిగతా క్యారెక్టర్స్ అన్ని డార్క్ క్యారెక్టర్స్. సో నా రోల్ నాకు నచ్చింది, బీయింగ్ ది లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది హీరో బాలి. మా సీన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్. మహి ఈజ్ రియలీ గుడ్ అట్ హిస్ క్రాఫ్ట్. రిషి ఎవరితో అయితే నేను వర్క్ చేశానో కన్నడ హీరో, హీస్ అ గుడ్ యాక్టర్. ఐ మీన్ ఆ స్పేస్, ద కాన్వర్సేషన్స్, యూనో సమ్టైమ్స్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది ఇమేజ్ విచ్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్, సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ working with people who are well versed with their craft. So Mahi and I used to have a very good conversations about the craft, and me and Rishi or వేరే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో మేము ఇదంతా ఒక క్రాఫ్ట్ లా చూసి, ఇట్స్ మోర్ లైక్ 9 to 6 జాబ్. వీ హ్యావ్ డన్ ఇట్ క్రియేటివ్లీ అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్, వీ ఇండల్జ్ ఇట్. ఇంటికి వచ్చామా, తిన్నామా, ఒక నెక్స్ట్ రేపు ఏం సీన్స్ చేస్తాం, అలానే ఉండేది ఎన్వైర్న్మెంట్. బట్ ఐ అండర్స్టాండ్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ టు ద స్క్రీన్ అది ట్రాన్స్లేట్ అయ్యే విధానం వేరు ఉంటుంది. అండ్ ఐ నెవర్ ఫెల్ట్ చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఈ సిరీస్ అందరు ఇలా అంటున్నారు, ఎక్కువ కస్ వర్డ్స్ ఉన్నాయని అంటున్నారు, అలాంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఓకే, ఫైన్. ఈవెన్ మిక్సప్ కూడా అంతే కదా, మిక్సప్ సిరీస్ కూడా నేను అనేది. యూ వోంట్ బిలీవ్ 29 మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్ మిక్సప్. అవునా? 2019 నాకు అదే అనిపించింది. ఐ లుక్ వెరీ డిఫరెంట్, వెరీ అదే చాలా సన్నగా, ఇంత సన్నగా అయిపోయారు.
పొలిమేరలో కూడా ఇంత సన్నగా లేరు, ఇంత సన్నగా అయిపోయారు అనుకున్నా యాక్చువల్గా. ఓకే, ఆఫ్టర్ మిస్ ఇండియా 2019 అపోలో నుంచి నేను వర్క్ చేయడం మానేసి బయటకు వచ్చిన తర్వాత దట్ వాస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. December 2019 December we were in Goa shooting the entire episodes. So that was my first project. అది అసలు రిలీజ్ కూడా అవ్వదు అనుకున్నారు. బట్ అలాంటివి ఇప్పుడు రిలీజ్ అయితే కొంచెం మరి మీకు ఏమన్నా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సీ. మేబీ 4 అడుగులు ముందుకు వేయాల్సింది ఒక అడుగే వేస్తానేమో. ఇట్స్ ఓకే, ఐ నెవర్ రియలీ బాదర్డ్ అబౌట్ ది ఇమేజ్ ఆర్ యునో the growth, the graph. I'm not that particular. For me, doing good work. ఎందుకంటే ఇవాళ హిట్ అవ్వని ఒకప్పుడు ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అన్నారు, ఈ రోజు పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ ద ఫిల్మ్. సో ఐ థింక్ ఆర్ట్ ఇస్ నాట్ యునో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టైమ్. దానికి ఒక లిమిట్ లేదు. ఈ రోజు ఫ్లాప్ అయింది, 10 years తర్వాత హిట్ అవుతుంది. అంటే కరెక్టే నేను అనేది. మీరు అనేది ఇప్పుడు యూజువల్గా నార్మల్ గ్రాఫింగ్ ఫిల్మ్ అయితే మనం దీని గురించి అంత మాట్లాడక్కర్లేదు, అది ఫస్ట్ ఫిల్మ్ అనేస్తే అయిపోతుంది. బట్ ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా ఇమేజ్ పోర్ట్రేయల్ కూడా ఉంటాయేమో అనే ఒక ఫీలింగ్ లో అడుగుతున్నాను యాక్చువల్గా. I'm not a person who really worries cares about my it image. and cares అని చెప్పను, I care about it. Of course I'm responsible about it. But దాని మీద రిలే అయిపోయి ఓ మై గాడ్ ఏంటి అంత అలా ఎప్పుడు లేదు. ఎస్ ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా మిస్ ఇండియా ఫైనలిస్ట్గా కూడా వెళ్ళిన మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే డైరెక్టర్స్ లేదంటే ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ మంది మిస్ ఇండియాలని వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఇది యాక్టింగ్కి వన్ ఆఫ్ ద పేవ్మెంట్ అనుకుని వచ్చారా, లేదంటే అది డిఫరెంట్ ఇది డిఫరెంట్? నేను అనుకోలేదు యాక్చువల్లీ, అది ఇది డిఫరెంట్ అనుకున్నాను. ద మోర్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ నాకు అర్థమైంది, ఓ దిస్ ఇస్ అ పాత్ అని నాకు అర్థమైంది. ఐ హ్యాడ్ అ వెరీ డిఫరెంట్ ఒపీనియన్ అండ్ ఐడియా నేను పార్టిసిపేట్ చేసినప్పుడు. ఫర్ మీ ఇట్ ఫెల్ట్ మోర్ ఆఫ్ ఎంపవరింగ్ ఉమెన్ అండ్ యునో వాయిసింగ్ అవర్ ఒపీనియన్స్ అన్న అదొక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది. ఐ నెవర్ థాట్ ఇటు వెళ్తే ఇండస్ట్రీలోకి వస్తారు అనేది తెలియదు, అసలు తెలియదు. ఐ జస్ట్ థాట్ ఓకే అవుతుందేమో అంతే. బట్ యా. ఎస్. అయితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. అయ్యో, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ర్యాపిడ్. ఏం కాదు, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అండ్ పూర్తిగా సాటిస్ఫై అయిన క్యారెక్టర్ అవని క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వర్క్ చేసిన వాటిల్లోనా అఫ్ కోర్స్ పొలిమేరాలో లక్ష్మి ఇస్ లైక్ ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. సాటిస్ఫై అవ్వంది అంటే చాలానే ఉన్నాయి. చెప్పొచ్చు ఏదన్నా? ఐ రియలీ లైక్ మై పార్ట్ ఇన్ విరూపాక్ష, బట్ మేము ఇంకా చాలా షూట్ చేసాము. అన్ఫార్చునేట్లీ అది ఎడిట్లో వెళ్ళిపోయింది. సో ఐ వాజ్ లిటిల్ అన్సాటిస్ఫైడ్ విత్ దట్. మీకు మీరే ముద్దొచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ ఏ సినిమాలో కనిపించింది? కళ, శైతాన్. అదే మీకు బాగా నచ్చిన. అయితే గ్లామర్ క్యారెక్టర్స్, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అంటే ఏది చూస్ చేసుకుంటారు? పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఎందుకలా? దట్ ఈస్ వై నేను ఒక కెరియర్ వదిలేసి ఇక్కడికి వచ్చానంటే ఐ నీడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ రీజన్. బట్ గ్లామరస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటే సర్వైవ్ అవ్వడానికి కాదు, ఫర్ ఫేమ్ బ్రాండింగ్ అండ్ ఆల్ అవసరం లేదా, కానీ అవి కావాలనుకుంటారు కదా. నో, ఐ నెవర్ ప్రయారిటైజ్ దట్. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. ఐ నో ఏవి శాశ్వతంగా ఉంటాయి, ఏవి ఉండవు అనేది నాకు క్లారిటీ ఉంది. సో ఐ వుడ్ నాట్ రన్ బిహైండ్ సంథింగ్ విచ్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ విచ్ ఇస్ షార్ట్ లివ్డ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ ఐ విల్ ఆల్వేస్. అంటే ఇప్పుడు పెద్ద హీరో పక్కన గ్లామరస్ క్యారెక్టర్ వస్తే చేస్తారు కదా. చేస్తాను. ఐ నెవర్ సెడ్ ఐ ప్రయారిటీ. అదే టైంలో ఇంకో పెద్ద హీరో పక్కన మంచి పర్ఫార్మెన్స్ రోల్ వచ్చింది, అటు వెళ్ళిపోతాను. ప్రయారిటీ అనేది. మోస్ట్ హ్యాపీ అండ్ మోస్ట్ డిప్రెస్డ్ మూమెంట్ ఇన్ సినిమా ఇండస్ట్రీ? Happy is when I shoot. Every time I go onto the sets and when I perform, scene బాగా వచ్చింది అని డైరెక్టర్ చెప్పిన ప్రతిసారి I feel very happy. It makes me realize ఈ ఫీలింగ్ కోసమే కదా నేను అన్ని వదిలేసి ఇక్కడ వరకు వచ్చింది అని అనిపిస్తుంది. Depressed is when people don't understand your worth. It definitely bugs me. I'm not saying that oh I don't care. అరే అసలు ఏముందో తెలుసుకోకుండా యూనో పీపుల్ ఆర్ సో జడ్జ్మెంటల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ దే వెరీ క్విక్ బికాస్ ఎవ్రీబడి ఆర్ సో బిజీ. సో వెన్ దే డోంట్ పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అన్ యాక్టర్ ఇట్ ఫీల్స్ అనిపిస్తుంది. అయితే ఇంతకుముందు మీరు పనిచేసిన వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం. అఖిల్. అఖిల్ ఇస్ ఫన్. ఐ మీన్ ఆ సెట్ లో అందరు నన్ను డాక్టర్ అనే పిలిచేవాళ్ళు. పీపుల్ డెంట్ నో మై నేమ్, పీపుల్ డెంట్ నో మిస్ ఇండియా. భాస్కర్ సార్ నుంచి అఖిల్ నుంచి ఎవ్రీబడి డాక్టర్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యు? కానీ ఒక సెట్స్ లో ఉండి యాక్టింగ్ సెట్స్ లో ఉండి డాక్టర్ మీద పిలుచుకుంటే ఎలా ఉండేది? ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు ట్రీట్ మెనీ పీపుల్ ఆన్ సెట్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్, ఏమైనా బాగోపోయినా అంటే మిమ్మల్ని పెట్టుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట యాక్చువల్గా. అయితే సో కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ నుంచే.
సో శ్రీ విష్ణు అంటే He's a good actor. His comedy timing is like on point. ఎస్ నాగ చైతన్య నాగ చైతన్య గారితో నాకు వర్క్ చేసే సీన్స్ ఏం Scenes రాలేదు, లేవు, but, బట్ వెన్ వీ వెంట్ టు ప్రీమియర్ హీ సెడ్ ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్, ఏంటి చాలా బాగా చేశారు అని. ఐ వాజ్ ఆస్కింగ్ డిడ్ యూ వాచ్ ద ఎంటైర్ సిరీస్ అంటే అఫ్ కోర్స్ ఐ డిడ్ వాచ్. చూస్తారు కదా యాక్చువల్గా. ఎస్ మన అల్లరి నరేష్. Naresh Garu is again a very down to earth person. If there is something I would like to learn from him is the kind of films he experimented. Aina early stages nunchi he has done all kind of films. Adi hit ayinda flop ayinda pakkan pedite he experimented with the films. I think that is what an actor would always want to do. Yes. And even he really appreciated when I did Itlu Maredu Mele Prajanikam chesnappudu on set aa scene appudu everybody clapped and he was like chala baga chesavu chala. He is very encouraging on sets. యా సాయి దుర్గా తేజ్తో కలిసి చేసే అవకాశం Saidam Tejto గారు ఉన్నారు కానీ బట్ we met at the success meet and everything. Even he was like నేను మీ సీన్ చూసిన తర్వాత ప్రీమియర్ అప్పుడు నేను బయటకు వచ్చేసాను, భయపడ్డా నేను ఇలానే ఉంటుందా మొత్తం అంతా అని భయపడ్డాను నేను చాలా అనేసి అన్నారు. అయితే మీరు స్ట్రిక్ట్ వెజ్జా లేకపోతే స్ట్రిక్ట్ నాన్ వెజ్జా చెప్పాలంటే? ఐ వాజ్ సో మెనీ థింగ్స్. కొన్ని ఇయర్స్ వెజిటేరియన్ ఉన్నాను, కొన్ని ఇయర్స్ పెస్కటేరియన్ ఉన్నాను, కొన్ని ఇయర్స్ నాన్ వెజ్ ఉన్నాను. డిపెండ్స్ ఆన్ మై. సో ప్రస్తుతానికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొంచెం మెయింటైన్ చేయాలి కదా డైట్ అవన్నీ కూడా ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ ఆల్వేస్ హెల్త్ కాన్షియస్ చిన్నప్పటి నుంచి, ఎస్పెషల్లీ వెన్ ఐ థాట్ మిస్ ఇండియా పార్టిసిపేట్ చేయాలి అని 2014 నుంచి ఫ్రమ్ పాస్ట్ 10 years ఐఎమ్ లైక్ అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ అలా హెల్దీ. సో మొత్తానికి అయితే ఇప్పుడు అంటే మీరు ఏదైతే నమ్మారో ఒక ఆల్టర్నేట్ ప్రొఫెషన్ అనుకున్నారో దీనికి వచ్చారు ఆల్రెడీ. అంటే మీకు ముందే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ టైంకి ఇక్కడ ఉంటాను, ఈ టైంకి ఇక్కడ ఉంటాను, ఈ టైంకి ఇక్కడ ఉంటాను, ఉండాలి అని ఉంటానని కాన్ఫిడెన్స్ కూడా ఉంది కాబట్టి. సో మీరు చెప్పినట్టే ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఈ టైంకి ఎక్కడ ఉంటారో మేము చూడాలని ఉంది మాకు కూడా. సో చూసిన తర్వాత మరో హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ కామాక్షి గారు ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా.